నమస్తే అండి, మధు స్పీక్స్ ఛానల్కి స్వాగతం. మనం పంచతంత్ర కథల్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన కథ ముగ్గురు మూర్ఖులైనటువంటి పండితుల కథ. అయితే కథలోకి వెళ్లే ముందు అందరికీ కూడా చిన్న మనవి, చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్టోరీని లైక్ చేయటం మర్చిపోకండి. మన స్టోరీ ఎప్పుడూ కూడా సూటిగా సాగదీయకుండా చక్కగా ఉన్న విషయాన్ని మాత్రమే వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పంచతంత్ర కథలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోకండి. వెళ్దామా ఈరోజు కథలోకి? ఒక గ్రామంలో నలుగురు స్నేహితులు ఉంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అందులో ముగ్గురు మాత్రం సకల శాస్త్రాలు చదివిన వారు ఉన్నారు. కానీ నాలుగో వాడికి మాత్రం ఈ విద్యలేమి అబ్బక విద్యాహీనుడిగా పేరు తెచ్చుకున్నాడనమాట అందరిలో. దాంతో మిగిలిన ముగ్గురు కూడా వీడిని ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు వీళ్ళ ముగ్గురు, అంటే ఈ చదువుకున్నటువంటి పండితులు ముగ్గురు కూడా పొరుగు దేశానికి వెళ్ళి అక్కడ తమ పాండిత్యాన్ని ప్రదర్శించి కావలసినంత డబ్బుని ఆర్జించాలి అనుకున్నారు, అంటే సంపాదించాలనుకున్నారనమాట. అప్పుడు నాలుగో వాడు అన్నాడు, నేను కూడా వస్తానని పట్టుబట్టాడనమాట. అయితే ఆ ముగ్గురు ఏమన్నారు, నీకు ఎటువంటి చదువు లేదు కదా, నువ్వు మాతో పాటు వచ్చి ఏం చేస్తావు, పైగా నీలాంటి స్నేహితుడు మా వెంట ఉంటే మాకు కూడా అవమానం, మమ్మల్ని కూడా మూర్ఖులుగానే జమకట్టే అవకాశం ఉంది, కాబట్టి మా చదువులన్నీ నీ మూర్ఖత్వం వలన నాశనం అయిపోతాయి, మాకు ఎటువంటి విలువ వాళ్ళు ఇవ్వరు, కాబట్టి నేను తీసుకెళ్ళడం కుదరదని తేల్చి చెప్పారు. అప్పుడు ఈ నాలుగో అతను బతిమిలాడుతూ ఉన్నాడనమాట. మీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు, నన్ను నమ్మండి, ఇన్ని రోజులు మీతో పాటు ఉన్నాను కదా, ఇప్పుడు మీరు లేకుండా నేను ఇక్కడ ఉండలేను, అందుకే మీతో పాటే వస్తాను, మీరు వెళ్ళే చోట నన్ను మీ ముగ్గురికి సేవకుడని చెప్పినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు ఈ ముగ్గురు స్నేహితులతో. సరే, ఇతని ఆలోచన బాగానే ఉంది, పైగా ఇన్ని రోజులు మనతో పాటు ఉన్నాడు కదా, స్నేహధర్మం కోసమైనా తీసుకెళ్దామనుకొని అతన్ని తమతో పాటు తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు ఈ ముగ్గురు. అలా ఈ నలుగురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఒక అడవి గుండా నడవాల్సి వచ్చింది. కాస్త దూరం వెళ్ళాక వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినేసి విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టుకు అనుకుని కూర్చున్నారనమాట. అలా కొంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళకు ఒక ఎముకల గుట్ట కనిపించింది. ఎముకలన్నీ కూడా ఒక కుప్పలాగా పడేసి ఉన్నాయన్నమాట. దాన్ని చూసి ఆ ముగ్గురులోని మొదటివాడన్నాడు, ఎముకలు చూస్తుంటే సింహం వలె అనిపిస్తుంది, నాకున్నటువంటి ప్రతిభతో ఈ ఎముకలన్నిటినీ కూడా ఒక రూపాన్నిచ్చి చూస్తాను అంటూ వాటిని పద్ధతిగా అమర్చాడనమాట. అప్పుడు అది సింహం ఆకారంలో కనిపించింది. రెండోవాడు నవ్వి, ఎముకలు చూసి అవి ఏ జీవో కనిపెడితే సరిపోదు కదా, నా శక్తిని చూపిస్తాను, నా మహిమతో దీన్ని రక్తమాంసాలు కూడా సృష్టిస్తానంటూ దానికి రక్తమాంసాలను ఇచ్చాడనమాట. ఇప్పుడు అది జీవం లేని సింహంలాగా తయారైంది. అప్పుడు మూడో వాడన్నాడు, చాలు మీ ఇద్దరి గొప్పలు, ఆకారం రూపొందిస్తే సరిపోదు కదా, చూడండి మరి నేను దీనికి ప్రాణం ఎలా పోస్తానో అన్నాడు గర్వంగా. అంటే వీళ్ళ ముగ్గురికి అంత గొప్ప శక్తులు ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ నాలుగో వాడు అక్కడే ఉండి ఈ ముగ్గురిని కూడా గమనిస్తూ వీళ్ళు చేసే పనులన్నీ చూస్తున్నాడు కదా, ఈయన చెప్తున్నాడు, మిత్రులారా, మీకు ఏమాత్రమైనా కానీ ఇంగిత జ్ఞానం లేదా, అసలు సింహాన్ని ఎవరైనా బతికిస్తారా, మీకు బతకాలని ఆశ లేదా ఏంటి అన్నాడు గగ్గోలు పెడుతూ. నువ్వు నోరు మూసుకో, పోనీలే కదా అని నిన్ను మా వెంట తీసుకొస్తే మాకే నీతులు చెప్పేంతటి వాడివా, ఇప్పుడు దీనికి ప్రాణం పోసి దీన్ని తీసుకొని మన రాజు దగ్గరికి వెళ్తాము, మా యొక్క గొప్పతనాన్ని మేము చాటుకుంటాం, మేమేమేం చేశామో, మాకెంత విద్యలు వచ్చో, దాంతో ఆయన కొలువులో మాకు మంచి పదవులు ఇస్తాడు అన్నారనమాట. అప్పుడు ఆ ముగ్గురు ఊహల్లో తేలుతూ ఎన్ని విధాలుగా ఈ నాలుగోవాడు చెప్పడానికి ప్రయత్నించినా బతిమిలాడినా కూడా ఆ ముగ్గురు వినకపోయేసరికి వీళ్ళ కర్మ ఇలా ఉంటే నా మాటలు ఎందుకు వింటారులే, ఎవరి కర్మకు వాళ్ళే అనుభవిస్తూ ఉంటారని చెప్పేసి ఆ నాలుగోవాడు దగ్గరలోని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అలా చెట్టెక్కి కూర్చోడానికి చూసిన ఈ ముగ్గురు కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుకుంటున్నారనమాట, ఇంత భయం వీడికి అని చెప్పేసి. మూడో మిత్రుడు గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ఏం చేశాడు, తన మహిమతో ఈ సింహానికి ప్రాణం పోసాడు. వెంటనే ఏం చేస్తుంది ఆ సింహం, కళ్ళు తెరిచి తన ముందు కనిపిస్తున్న మనుషుల్ని చూడగానే ఆకలితో బిగ్గరగా అరుస్తూ వాళ్ళ వెంట పడి తరిమి తరిమి మరీ వాళ్ళని పట్టుకొని శుభ్రంగా తినేసిందనమాట. చూసారా ఎంత మూర్ఖులో, ఎంత పండితులైతే ఉపయోగమేముంది, వాళ్ళ మూర్ఖత్వం. కనీసం సింహము క్రూర జంతువు, దాన్ని మనం మంచి చేసినా కూడా దానికి అది తెలీదు.
కాబట్టి అపాత్రదానం ఎప్పుడు చేయకూడదు. ఎవరికి మనం మేలు చేయాలో తెలుసుకొని చేయాలన్నమాట. లేనట్టయితే మనమే తిరిగి ఇబ్బందుల్లో పడవలసి వస్తుంది. ఈ 4వ స్నేహితునికి చదువు లేకపోయినా అది అర్థమైంది. వీళ్ళకి పండితులైనా కూడా అది అర్థం కాలేదు. అంటే ఎంత పండితులైనా కూడా మూర్ఖత్వం అనేది వాళ్ళ నాశనాన్ని కోరుకుందనమాట. ఇది ఈ కథలోని నీతి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవా మరి.